నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. చాలా రోజుల నుంచి మన దేశంలో ఎఫ్సిఆర్ఐ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదే సందర్భంలో ప్రతిసారి కూడా క్రిస్టియానిటీ గురించి కూడా అనేక సందర్భాలలో వస్తూనే ఉంది. అంటే ఇప్పుడు ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతుంది. సో దాని మీద స్పందించడానికి ఇలాంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం ఎప్పుడు కూడా ఎఫ్సిఆర్ఐ గురించి మాట్లాడితే ఎందుకు క్రిస్టియానిటీ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు వాళ్ళే ముందుకొచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏదైతే ఒక పోస్ట్ అంటే ఎక్స్లో ట్వీట్ అనేది చాలా చర్చనీయాంశమైంది. అసలు ఏం జరుగుతుంది? సో ముందుగా మనం చర్చలోకి వెళ్లే ముందర ఈ పోస్ట్ నుంచే మనం మొదలు పెడదామండి. ఇతని పేరు రైలీ ఎం మూర్. ఇతను రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్, ఐ థింక్ సెనేటర్ అనుకుంటా, రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్. అంటే రిపబ్లికన్ అంటే ట్రంప్ పార్టీ నుంచే ఉన్నతను. ఇతని ట్వీట్ ఏంటి అంటే, క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ది అపోసిల్ ట్రావెల్డ్ టు ద మలబార్ కోస్ట్ just decades after resurrection of Lord Jesus Christ. But despite this long Christian history, India's parliament is considering amending FCRA rules to permit government takeover of churches and religious charities. This is a clear attack against Christians. If this bill proceeds in this way, it would be a point of major concern in our bilateral relations with India. సో ఈ ట్వీట్ ఆధారంగా మనం చూసుకుంటే ఈ ట్వీట్లోనే ఎన్ని అబద్ధాలు ఉన్నాయో అని ఉన్నాయండి. ఈ ట్వీట్ లో ఫస్ట్ ఇతను అన్నాడు, క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ది అపోసిల్ ట్రావెల్. ఇది అసలు ఫస్ట్ జీసస్ క్రైస్టే ఉన్నాడా లేదా అని అందరికీ డౌట్ ఉంటే, ఇంకా మళ్ళీ సెయింట్ థామస్ ఇతను అపోసిల్ ట్రావెల్ చేయడం ఏంటి మలబార్ కోస్ట్ లో? మనకి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం మామూలుగా ఏమంటాం, ఇక్కడికి ఇస్లాం ఎప్పుడు వచ్చింది? ఈ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చిన తర్వాత. క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? డచ్ పోర్చుగీస్ వచ్చిన తర్వాత అంటాం. వీళ్ళు ఏంటంటే దాన్ని మార్చేసి ఇలా ఇన్వేడర్స్ వచ్చిన తర్వాత కాదు, ఆల్రెడీ మామూలుగానే ఇక్కడ ఉంది అని వచ్చేలాగా వీళ్ళు ఒక చరిత్ర వక్రీకరణ జరుగుతోంది. ఇది ఫస్ట్ అబద్ధం. అంటే 3 పేరాల్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీరు చూడండి. దాని తర్వాత, ఇండియాస్ పార్లమెంట్ ఇస్ కన్సిడరింగ్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ టు పర్మిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ఆఫ్ చర్చెస్ అండ్ రిలీజియస్ చారిటీస్ అని. ఇది శుద్ధ అబద్ధం. టేక్ ఓవర్ చెయ్యదు ఏమి, ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసి వాళ్ళు కనుక యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసినట్టయితే దాంట్లో తీసుకుంటుంది. అంటే వీళ్ళు ఏమంటున్నారు, చర్చిలు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తారని వీళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటున్నారా? చర్చిలు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారా? అంటే మరి ఇతను చర్చిలు టేక్ ఓవర్ చేస్తుంది అని అనడం అంటే దాని అర్థం ఏంటి? ఏవైతే ఎన్జిఓస్ నడుస్తాయో, ఎఫ్సిఆర్ఏ అండర్లో ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేస్తారు. ఫస్ట్ వాటి యాక్టివిటీస్ ఏంటో మానిటర్ చేస్తారు. మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు మీకెందుకు ఇస్తున్నారు, మీరెవరికి ఇస్తారు, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది, మీరు ఇచ్చేవాళ్ళు దేనికి వాడుతున్నారు, వాళ్ళ చరిత్ర ఏంటి, ఇలా మానిటర్ చేస్తుంది. దీంట్లో ఎక్కడన్నా తేడా వచ్చినట్టయితే వాళ్ళని సీజ్ చేస్తారు, వాళ్ళ అసెట్స్ అన్ని సీజ్ అవుతాయి. అంటే వీళ్ళు ఏమంటున్నారు, చర్చిలు ఇక్కడ యాంటీ నేషనల్ చేస్తాయనా, చర్చి ఇచ్చేవాళ్ళు యాంటీ నేషనల్ వాటికి చేస్తారనా, చర్చికి వచ్చేవి యాంటీ నేషనల్ అనా, లేకపోతే 3 యాంటీ నేషనల్ అనా? ఏంటి వీళ్ళ ఉద్దేశం? రెండోది, ఏదైతే చర్చిల మీద అటాక్ అని అంటున్నారో, మనం చూసాం ఎఫ్సిఆర్ఏ వచ్చినప్పటి నుంచి గత 1-2 నెలల నుంచి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గుండెలు బాదుకుంటూ వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఈ జోసెఫ్ శ్రవణ్ది కూడా నేను అందులో భాగంగానే చెప్పాను, మనం ఇక్కడ చర్చించాం 2-3 సార్లు. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే క్యాథలిక్ బాడీ మన దేశంలో వాళ్ళు సాక్షాత్తు గృహమంత్రి అమిత్ షా గారినే కలిశారు. కలిసి మా మీద దాడి అది ఇది అంటే ఆయన క్లియర్గా స్టాటిస్టిక్స్ తీసి చూపించారు. ఏదైతే 100% ఎఫ్సిఆర్ఏ దాంతో ఇక్కడ ఉన్నాయో వాటిలో 30% మీకు వస్తాయి, మిగిలిన 70%తో మీకేంటి పని? అంటే ఏదో మీ మీదే దాడిని ఎందుకు అనుకుంటున్నారని అన్నారు. అంటే మరి ఇక్కడ అందులో కూడా తన అబద్ధం చెప్పినట్టే కదా. దిస్ ఈస్ ఏ క్లియర్ అటాక్ అగైన్స్ క్రిస్టియన్స్. అది ఎక్కడ క్రిస్టియన్స్ అయింది? 30% మానిటర్ చేస్తారు, తీసుకోరు, మానిటర్ చేస్తారు. ఆ మానిటరింగ్లో ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ బయటపడితే తీసుకుంటారు. If the bill proceeds in this way, it would be a point of major concern in our bilateral relations. ఇది ఫస్ట్ వాళ్ళెవరు మన దేశంలో ఏ బిల్లు పాస్ అవ్వాలో చెప్పడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఎఫ్సిఆర్ అనేది మన దేశ అంతర్గత విషయం. ఇప్పుడు యుఎస్లో వాళ్ళకి ఎఫ్ఏఆర్ఏ అని ఉంది, మనకి ఎలా అయితే ఎఫ్సిఆర్ ఉందో వాళ్ళు కూడా ఎన్జిఓస్ ట్రాకింగ్ చేస్తారు. అంటే మీ దేశంలో మీరు పెట్టుకోవచ్చు, మా దేశంలో మీరు పెట్టుకోకూడదు. మీ దేశ భద్రత మీరు చూసుకోవచ్చు, మా దేశ భద్రత గాలి కొదేయాలి. మీరు చేస్తే చట్టం, మేము చేస్తే అన్యాయం. మీరు చేస్తేనేమో సెక్యులరిజం, మేము చేస్తేనేమో రిలీజియస్ ఫ్యానటిజమా? ఇది హిపోక్రసీ కాదా? ఇది బ్లేటెంట్ హిపోక్రసీ. ఇందులో ఉన్న అబద్ధాలని గనక మనం ఎక్స్పోజ్ చేయకపోతే ఇదే నమ్మే వాళ్ళకి కన్వర్జన్స్కి దారి ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది.
దాని తర్వాత వీళ్ళ మెయిన్ భయం ఏంటంటేనంటే ఇంకొకటి, ఎఫ్సిఆర్ఏ రాకుండానే ఎవరినైతే వీళ్ళు ప్రలోభ పెట్టి కన్వర్ట్ చేశారో ఆర్ వాళ్ళని కన్వర్జన్ చేసే ప్రక్రియలో ఉన్నారో దానికి ఒకంత అడ్డుకట్ట పడింది, పూర్తిగా కాకపోయినా. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక వీధి ఆర్ ఒక ప్రాంతంలో మామూలుగా ఇంటి బయట హల్లెలూయా, యేసు నా కాపరి, వీళ్ళవేవో ఉంటాయి కదా, ఇది ఏసే సంథింగ్ ఏవో ఉంటాయి, మనకి తెలిసింది అవన్నీ, ఈ జీసస్ అవి అని. ఎస్సీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఎటువంటి ఆ స్టేటస్ ఉండదు. వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తే క్రిస్టియానిటీ అనేసరికి అదే ఇళ్ళ బయట జై శ్రీరామ్, హరహర మహాదేవ్, రాముడి బొమ్మలు వెహికల్స్ మీద ఉన్నాయి. అంటే మనం ఇది నవ్వుకున్నా అది వాళ్ళకి ఈ క్రిస్టియన్ ఎకో సిస్టమ్ కదా ఎంత పెద్ద దెబ్బ. మీరు గనక ఆ జాడ శ్రవణ్ కానివ్వండి, ఆ జోసెఫ్ రావణ్ కానివ్వండి వచ్చి ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారంటే మీరు చూడండి, ఒక కోర్టు నిర్ణయంతోనే వీళ్ళకి ఎంత దెబ్బ తగిలిందో. ఇప్పుడు మీరు ఒక 10 మందిని మీరు చేసిన వాళ్ళ నుంచి వచ్చి దశమ భాగాలు పోతున్నాయి కదా, దశమ భాగాలు కూడా పోతాయి వీళ్ళకి. అంటే వీళ్ళ ఎకో సిస్టమ్ ఎంత బలహీన పడుతుంది. తెలంగాణలో ఐ థింక్ సంగారెడ్డి అనుకుంటా, అలాంటి చోట ఈ క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ ద్వారా కుట్టు మెషిన్లు ఇచ్చారు, ఒక ప్రాంతానికి పంపారు. వాళ్ళ లెక్క ప్రకారం అక్కడ 21 మందో ఎంతమందో క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి అని. తీసుకోవడానికి వచ్చింది 3, 18 మంది క్రిస్టియన్స్ కాదనే సార్. ఎందుకు? వాళ్ళు ఇప్పటివరకు 2 బెనిఫిట్లు తీసుకుంటూ వచ్చారు. అటు కోర్టు తీసుకున్నారు, ఇటు ఎస్సీ ఎస్టీ తీసుకున్నారు. అంటే కోర్టు తీర్పు వచ్చేసరికి వాళ్ళు క్రిస్టియానిటీ వద్దనే సార్. అంటే మీరు దేశవ్యాప్తంగా ఈ ఒక్క తీర్పు వీళ్ళ ఎకో సిస్టాన్ని ఎంత దెబ్బతీసిందో చూడండి. అండ్ ఇదే వీళ్ళకి చాలా దెబ్బ అనుకుంటే ఇంక ఎఫ్సిఆర్ఏ తెస్తే వీళ్ళది అది ఇంకా కోలుకోలేని దెబ్బ, ఎందుకంటే మానిటరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ద్వారా ఏంటంటే కన్వర్జన్ మాత్రమే ఆగచ్చు, ఆ ఎకో సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఎన్జిఓలో ఇప్పుడు ఏవైతే ఎఫ్సిఆర్ఏ ఉందో దాంట్లో మానిటరింగ్ జరిగినట్టయితే వీళ్ళ ఆస్తులే జప్తు అయిపోతాయి. ఇప్పుడు ఇలా కొన్ని 1000 కోట్లు జమ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళవి ఇంకా 1000 కోట్లు పోతాయి, వాళ్ళు కట్టుకున్న బిల్డింగులు పోతాయి, ఒకవేళ అవి చర్చ్ అయితే చర్చిలు పోతాయి. అంటే చర్చ్ పోయిందంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు అయితే మళ్ళీ ఘర్ వాపస్ అన్న అవుతారు, లేకపోతే ఇంకా మరి తెలియదు మనకి. సో అంటే ఈ ఎకో సిస్టమ్ ఏదైతే క్రిస్టియానిటీ రైజ్ ఉందో అది ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎలా ర్యాపిడ్గా డిక్లైన్ అవుతుందో చూడండి. ఆల్రెడీ ఎస్సీ దాని ద్వారా ఓకింత అయింది, ఇంక ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ద్వారా అది ఇంకెంత స్టీప్ డౌన్ అవుతుందో చూడండి. సో ఇది జరగకుండా ఉండాలి అనే దాంట్లోనే ఈ అమెరికా వాళ్ళు ఇంత అబద్ధాలకి దారి తీశారు. ఇప్పుడు అది మన అంతర్గత విషయం. అంతర్గత విషయంలో ఫస్ట్ అది బైలేటరల్ రిలేషన్ ఎలా, వాళ్ళు బైలేటరల్ రిలేషన్ ఎలా అంటారు? ఇప్పుడు అమెరికాలో చాలా చోట్ల చర్చిలు ఉన్నాయండి, ఆ చర్చిల్ని సినిమా వాళ్ళు వాళ్ళ స్టూడియోల కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. నేను ఉదాహరణ కూడా చెప్తా. ఐ థింక్ మన హాలీవుడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ సినిమా లవర్స్, జాన్ విక్ అనే సినిమా వాళ్ళకి బాగా తెలుసు. అది యాక్షన్ మూవీ బాగా. అది ఆ డైరెక్టర్లు ఎవరు అంటే ఫైట్ మాస్టర్స్. వాళ్ళకి మనం ఈ మధ్య మన సినిమా మేకింగ్లో కూడా చూస్తాం, వాళ్ళు సినిమా షూటింగ్కి ముందు ఫైట్ల ప్రాక్టీస్ అంతా ఉంటుంది, కొన్ని మ్యాట్లు వాటిలలో. వాళ్ళకి అలాంటిది కావాల్సి వచ్చింది. వాళ్ళకి అలాంటిది ఒకటి సెటప్ చేద్దాం అనుకున్నారు స్టూడియో. వాళ్ళ స్టూడియో సెటప్ దేనికి చేశారో తెలుసా అండి? ఒక పాతబడ్డ చర్చిని వాళ్ళు తీసుకుని స్టూడియో కింద మార్చేశారు. ఎందుకు? అక్కడ క్రిస్టియానిటీ తగ్గిపోతుంది. చర్చి పాతబడ్డది వాళ్ళు ఆ చర్చి వాళ్ళు ఇచ్చేశారు అంటే జనాల ఫ్లోటింగ్ ఉంటే వాళ్ళు ఇవ్వరు కదా. ఫ్లోటింగ్ అక్కడ తగ్గింది, అక్కడ జనాలు లేక వాళ్ళు స్టూడియోకి ఇచ్చేశారు. సో అంటే అమెరికాలో క్రిస్టియానిటీ ఎంత పడిపోతుందో చూడండి. సో అక్కడ పడిపోతున్న దాన్ని వీళ్ళు ఇక్కడ దాంతో భర్తీ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే మన జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి. సో ఆ ప్రాసెస్ లో, ఈ ప్రయత్నంలో, ఈ ప్రక్రియలో ఏంటి అంటే ఎఫ్సిఆర్ అనేది వీళ్ళకి ఒక అడ్డుకట్ట. అందుకని ఎఫ్సిఆర్ఏ రాకుండా ఉండాలని చెప్పి వీళ్ళు శతవిధాలో ప్రయత్నిస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే కనుక నెల రోజుల క్రితమో ఎప్పుడు వీళ్ళ చర్చ్ బాడీస్, అమెరికాలో ఉన్న చర్చ్ బాడీస్ యుఎస్లోని డెమోక్రాట్స్కిను రిపబ్లికన్స్తోని మాట్లాడారు. వాళ్ళ లా మేకర్స్, ఇప్పుడు ఇలా ఎవరైతే ఇలాంటి రైలీ వాళ్ళు ఉన్నారో, రైలీ ఇతని పేరు ఏదైతే ఉందో, ఇలాంటి లా మేకర్స్ అంటే సెనెట్లో, హౌస్లో కూర్చునే వాళ్ళతో మాట్లాడి మీరు భారత్ మీద ఒత్తిడి తెండి, ఇది ఒప్పుకోకూడదు, ఇది తేనివ్వకండి అని అన్నారు. అక్కడ ఉన్న చర్చిలకు ఏమో అసంబంధం, ఇక్కడ ఏమొస్తే? ఇప్పుడు ఇక్కడ చర్చిలు ఉంటాయా లేదని మన అంతర్గతం. ఇప్పుడు ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, ఆ చర్చిలను ఏమైనా ప్రభుత్వం తీసేసుకుంటుందా? వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? నాకు అర్థం కాదు. అంటే చెప్పకనే ఈ చర్చిలు ఎంత యాంటీ నేషనల్స్ చెప్తున్నారు.
ఈ చర్చిలు ఎంత యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారో చెప్తున్నారు. ఈ చర్చిలు ఎంత దేశ వ్యతిరేక శక్తులకి పాల్పడుతున్నారో చెప్తున్నారు. ఈ చర్చిలు ఎంత దేశ వ్యతిరేక శక్తుల్ని బలపరుస్తున్నారో చెప్తున్నారు. ఈ చర్చిలు ఎంత దేశ వ్యతిరేకుల్ని తయారు చేస్తున్నారో వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లేకపోతే మిజోరాంలో ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా అవునన్నా కాదని ముస్లిం ఆర్గనైజేషన్స్ కి ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎక్కడన్నా బయటకు వచ్చారా? వాళ్ళు చేసే గొడవలు వాళ్ళు వేరే రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిజేపీలో మనుషుల్ని పెట్టి అలాగా, అండ్ వేరే ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ వోకల్గా మాట్లాడే తీరు వేరుంది. వీళ్ళైతే యాజ్ ఇఫ్ ఇంకా ఎలా ఉందంటే వీళ్ళ అస్తిత్వమే ఇంకా అయిపోతుంది. అంటే ఎలా అయితే సారీ పాకిస్తాన్లో మనం చూసాం, ఒకప్పుడు ఇంతమంది హిందువులు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు. ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు. బంగ్లాదేశ్లో హిందువులు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు. యాజ్ ఇఫ్ ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా క్రిస్టియన్స్ ఇంకా అలా అయిపోతారు అనే నెరేటివ్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఒక డిక్టేటర్ కింద, ఒక ఫ్యాసిస్ట్ కింద, ఎలా అయితే పాకిస్తాన్ బలవంతపు మత మార్పిడులు చేసి క్రిస్టియన్స్ని అక్కడ ఉన్న వేరే వేరే వాళ్ళని ముస్లిమ్స్గా మార్చిందో బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, భారత్ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా అలాంటిది చెయ్యబోతోంది అనే ఒక దారుణమైన ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. అంటే మనల్ని పాకిస్తాన్తోని, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్తో సమానంగా చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం హిందుత్వంగా మార్చేస్తారు వీళ్ళని కూడా అన్నా, లేకపోతే అంతే అలాగే చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొక మాట, ఇక్కడ ఉన్న చర్చిలకి ఫారెన్ ఫండింగ్ ఎందుకండి? ఇప్పుడు అమెరికాలో గుళ్ళు ఉన్నాయి, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ప్రభుత్వం నిధులు ఇవ్వదు కదా. ఇక్కడున్న గుళ్ళకే నిధులు సగం ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ ఉన్న వాటికి ఇస్తేనే ఇంకా మన విపక్షాలు ఎలా గగ్గోలు పెడతాయో మనం చూసాం. సో ఇక్కడున్న గుళ్ళకే ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పుడు ఇంకా అక్కడున్న గుళ్ళకి ఇస్తుందా? ఇవ్వదు. అక్కడ అలాగనే. సో అలాగే ఇక్కడ వేరే దేశం యుఎస్కి, ఇక్కడున్న వాళ్ళకి యుఎస్ ఎందుకు ఫండింగ్ ఇవ్వాలి? ఇక్కడ వీళ్ళకి దశమ భాగాలు వస్తాయి. వీళ్ళు ఎవరినైతే వీళ్ళు తీసుకొస్తారో కన్వర్ట్ చేసి వాళ్ళందరూ వీళ్ళకి ఎంతో కొంత వాళ్ళు సంపాదించే దాంట్లో వారం వారం ఇస్తూనే ఉంటారు. మళ్ళీ మైనారిటీ కమిషన్ కింద వీళ్ళకి ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంత వస్తున్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు? అండ్ వీళ్ళు గుళ్ళు అంట, ఐ మీన్ వీళ్ళ స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. టీవీ ఛానల్స్ చెప్పనే అక్కర్లేదు, ఇన్ని ఉంటాయి. దీని ద్వారా వీళ్ళకి వస్తూనే ఉంటుంది రెవెన్యూ. ఇంత వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఫారెన్ ఫండింగ్ ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నారు? ఎందుకు వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ కావాలని అనుకుంటున్నారు? ఈ ఫండింగ్ లో దేవుడికి కాకుండా వీళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ స్వలాభంకి యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇంతలా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు. మరి స్వలాభం ఏమీ లేదండి. అంటే ఇప్పుడు మేబీ వాళ్ళు దాని ద్వారా వచ్చే వాళ్ళ ద్వారా రిచ్ అవుతూ ఉండుండొచ్చు, నేను కాదనట్లే. కానీ రీసెంట్ వాళ్ళు కన్వర్జన్స్ కూడా చేస్తున్నారు కదా. అదే వాళ్ళు ఈ కన్వర్జన్స్ చేసి వాళ్ళకి ఇంత డబ్బు ఆశ చూపెట్టి మీరు ఇలా ఉంటే ఇది మీకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళని అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ మనకి కేరళలో విరీనియం పోర్ట్ అని ఒకటి వచ్చింది, అదాని కట్టింది. యాక్చువల్లీ మనకి దాన్ని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటారండి. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా పోర్ట్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది, తమిళనాడులో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ నార్మల్ పోర్ట్స్. కేరళలో కట్టింది ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నంది, కృష్ణపట్నం ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి పెద్ద పెద్దవి హ్యాండిల్ చేయలేవు. మ్యాసివ్ కార్గోని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ తెచ్చి అక్కడి నుంచి వేరే పోర్ట్స్కి పంపిస్తారు. మన దగ్గర ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ లేకపోవడం వల్ల మనకి ఇప్పుడు కృష్ణపట్నంకి కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూది కానివ్వండి, లేకపోతే గుజరాత్లో ఉన్న వాటికి కానివ్వండి, తమిళనాడులో ఉన్న వాటికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా వచ్చే పోర్ట్ కార్గో వచ్చే ముందర ఇవన్నీ యుఏఈలోనో, సింగపూర్లోనో, కొలంబోలోనో డాక్ అయ్యి, అంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు చిన్న వాటిలోకి మార్చి ఇక్కడికి వస్తారు. అంటే ఏం చేస్తున్నాం? మన దేశంలోకి రావాల్సినవో మనం పంపించాల్సినవో మనం వేరే దేశాలకి పంపి అక్కడి నుంచి వేరే దానికి పంపడం వల్ల ఏమవుతుంది? ఆ దేశానికి మనం ఇంత కట్టాలి, అంతే కదా. మనం వాటికి కట్టి మనం వాళ్ళకి చేస్తున్నాం. దాని బదులు మనమే కట్టుకుంటే మంచిది కదా అని కేరళలో విరీనియం పోర్ట్ కట్టాం. ఈ అంటే మొత్తం నిర్మాణం అవ్వలే, ఒక ఫేజ్ అయింది. ఇప్పుడు ఇంకో ఫేజ్లో ఇంకా విడతల వారీగా నిర్మాణం జరుగుతుంది. అయితే మొదటి విడత నిర్మాణం జరిగే ముందరే ఎన్ని గొడవలు అయ్యాయో. అక్కడ ఉన్న చర్చ్ బాడీస్ గొడవలు చేశాయి. మీరు విరీనియం పోర్ట్ క్యాథలిక్ ఫ్లాగ్ అని కొట్టినట్టయితే వాటికన్ ఫ్లాగులు పట్టుకుని చర్చ్ ఫాదర్లే గొడవలు చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ విరీనియం పోర్ట్ అంత ఆ ప్రాంతం ఏదైతుందో అది అంత అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు. ఇప్పుడు విరీనియం పోర్ట్ కడుతూ ఉంటే ఏమవుతుంది? అక్కడ అంత పెద్ద పోర్ట్ కట్టాలి అంటే మీకు చాలా మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు కేరళలో ఇప్పుడు స్థానికులనే తీసుకుంటారు, అంతేకాని ఇప్పుడు ఇక్కడ పోర్టు కట్టడానికి వీళ్ళు ఎక్కడో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి, మణిపూర్ నుంచి, కాశ్మీర్ నుంచి తేరు కదండి. ఆ కేరళలో స్థానికులని తెస్తారు. తెస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఇంత అని ఇస్తారు, వాళ్ళకు ఉపాధి వస్తుంది.
ఉపాధి వస్తే ఏమవుతుంది, వాళ్ళ జీవితం బాగుపడుతుంది, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, వాళ్ళు పిల్లల్ని మంచి స్కూల్లో చదివించవచ్చు. ఇప్పుడు ఇలా అవుతూ ఉన్నప్పుడు ఒక చర్చ్ ఫాదర్ వెళ్ళి నువ్వు మతం మారు అని అంటే నీకు బాగుతుందంటే ఎందుకు మారుతారు వాళ్ళు? నాకు బాగానే నడుస్తుంది కదా, నేనెందుకు మారాలని అడుగుతారు. సో అంటే అదే జరగకుండా ఉండాలని చెప్పి చర్చ్ కమ్యూనిటీస్ అన్ని అడ్డుపడ్డాయి. అంటే వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందని చోట వాళ్ళు టార్గెట్ చేస్తున్నారో మీరు గమనించండి. సో అందుకనే చర్చ్ బాడీస్ అక్కడ అంత చేశాయి. ఇప్పుడు మరి విలీనం మీరు డెవలప్ అయింది కదా అని అనొచ్చు, ఇంకా అది పార్షియలీ డెవలప్డే. ఆ విలీనం పోర్ట్ డెవలప్ అయినా ఆ పోర్ట్ వరకు వెళ్ళాలి అంటే మనకు యాక్సెస్ ఉండాలి, రోడ్ వేస్ ఉండాలి, రైల్వేస్ ఉండాలి, దగ్గరలో వేరేవన్నీ కట్టాలి. ప్రభుత్వం ఇప్పుడు దానికి అంతగా ముందు ఆసక్తి చూపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీరు కట్టకపోతే ఎలాగ ఇంత కట్టి అని. సో అంటే కట్టేస్తే ఏమవుతుంది, ఇప్పుడు కడుపు నిండి ఇప్పుడు నేను ఇప్పుడు బాగున్నాను దేవుని వల్ల, ఇప్పుడు చర్చ్ ఫాదర్ వచ్చి నన్ను కన్వర్ట్ అవ్వమంటే నేను ఎందుకు అవుతా? సో వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరైతే ఆదాయం లేకుండా కష్టపడుతున్నారో, వచ్చేది సరిపోకుండా ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ఉపాధి రావడం ద్వారా ఇంకా వాళ్ళు మారాల్సిన అవసరం లేదుగా. అందుకే ఈ చర్చ్ బాడీస్ అన్ని కూడా ఉపాధిని వ్యతిరేకిస్తాయి. మీరు కేరళలో చూసుకుంటే గనక ఐ థింక్ ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, ఏదో తమిళ భాషలో వచ్చేలాగా రష్యా వాళ్ళు కట్టింది, దాంట్లో కూడా చర్చ్ బాడీస్ చాలా వ్యతిరేకించాయి. అఫ్ కోర్స్ అంటే అక్కడ ఉపాధి కాదు, వాళ్ళ నరేటివ్ అక్కడ అంతా వేరు, ఎన్విరాన్మెంట్ అవి ఇవి అని అన్నారు. కానీ మనకి స్టెర్లైట్ దాంట్లో స్థానికులను ఎంత రెచ్చగొట్టి చేశారు. ఇప్పుడు ఆ స్థానికులే స్టెర్లైట్ ప్లాంట్ మూసేసిన తర్వాత లేదు మీరు మళ్ళీ వచ్చి తెరవండి మాకు ఉపాధి వస్తుందని అన్నారు. ఉపాధి రావాలి కానీ అక్కడ స్టెరిలైట్ది నేను మీకు కింద తమిళనాడులో చెప్పిన న్యూక్లియర్ది ఉదాహరణ అంటే ఎన్జిఓస్. మేబీ ఐ థింక్ స్టెర్లైట్లో కూడా క్రిస్టియన్స్ చర్చిలు మిషనరీస్ పనిచేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్ పనిచేసాయి, అంటే విదేశీ నిధుల ద్వారా నడిచేది. సో అంటే మీరు చూడండి, ఉపాధి రాకుండా ఉండడానికి క్రిస్టియన్ బాడీస్ ఎన్జిఓస్ ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఐ థింక్ 2014 నుంచి 16 మధ్యలో ఐబీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, ముఖ్యంగా ప్రధానమంత్రికి అనుకుంటా మోదీ గారికి. ఆయనకి ఇచ్చిన నివేదికలో ఏమన్నారు అంటే ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏర్పడుతున్న వీళ్ళు చేస్తున్న ఆటంకాల ద్వారా, వీళ్ళు అడ్డుకుంటున్న తీరు వల్ల మనకి 1 to 2% ఆఫ్ జీడిపి ఏడాది దానికి అది ప్రభావం చూపిస్తుందని అన్నారు. మీరు జస్ట్ ఇమాజిన్ 1 to 2% జీడిపి మీద దెబ్బ పడడం అంటే అది ఎంత మనకి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే అభివృద్ధి మనం ఎంత వేగవంతం అవ్వాల్సింది అది ఎంత నత్తనడకన అవ్వట్లేదు, బట్ ఇంకా ఫాస్ట్ అవ్వాల్సింది స్లో డౌన్ అవుతుంది ఎన్జిఓస్ వల్ల. మరి ఆ ఎన్జిఓస్ ని కట్టడి చేయాలి కదా, చెయ్యాలంటే మరి వాళ్ళ మూమెంట్స్ ట్రాక్ చేయాలి కదా, అది చేసే దాంట్లోనే ఎఫ్సిఆర్ఐ తెచ్చారు. సో ఇన్ని ఉదాహరణలు ఉండి కూడా మీరు వీళ్ళ అడాసిటీ చూడండి, వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఎంత రాంగ్ నెరేటివ్ చేస్తున్నారు చూడండి. మీరు ఎక్కడా కూడా, అందుకే వీళ్ళు కన్వర్జన్ది కాకుండా వీళ్ళు ఏకంగా క్రిస్టియన్స్ అండ్ చర్చ్లను వీళ్ళు తీసుకొస్తున్న కారణం అదే. వీళ్ళు చర్చ్ని టేక్ ఓవర్ చేస్తారు అన్నారు అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా యుఎస్ వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. భారతదేశంలో ఉన్న చర్చిలు అన్ని కూడా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. అంటే వీళ్ళు లిటరల్లీ మీరు చూడండి, మనం అందరికీ తెలిసిందే పోర్చుగీస్ డచ్ వచ్చిన తర్వాతే మనకి క్రిస్టియానిటీ వచ్చిందని. అలాంటిది వీళ్ళు ఏదో అపాసిల్ది అది ఇది అని చెప్పి వీళ్ళు ఎలా అబద్ధాలు చెప్తారు? వీళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కేరళలో 2021 ఐ థింక్ 21 ప్రాంతంలోనే కేరళలో ఇలాంటిదే ఆర్కియాలజీ ద్వారా ఒకటి ఫేక్ది క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అపాసిల్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇందాక చదివింది థామస్ వాట్ ఎవర్, అలాంటిది నరేటివ్ నడపడానికి ఆర్కియాలజీ వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళు ఏదో చేయాలనుకుంటే అమిత్ షా గారికి తెలిసి ఆయన ఆపించేశారు. ఆర్గనైజర్ వీక్లీలే ఆర్టికల్ ఉంది, చదవచ్చు కానీ దాన్ని. సో అంటే వీళ్ళు అబద్ధాన్ని నిజం చేయాలని ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి. సో దీన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కన్వర్జన్ అని చెప్పంటే వీళ్ళు కష్టం అవుతుందని వీళ్ళు ఏకంగా వీళ్ళు ఈ అపాసిలు అవన్నీ వీళ్ళన్నీ చేస్తున్నారు. సో దీనిని ఎక్స్పోజ్ చేయాలి, ఈ అబద్ధాన్ని ఎక్స్పోజ్ చేయాలి, నిజంగా క్రిస్టియానిటీ ఎలా వచ్చిందో ఎక్స్పోజ్ చేయాలి. చర్చిల్ని తీసుకుంటున్నారంటే వీళ్ళు ఓపెన్ గా చెప్పాల్సింది ఏంటి అంటే అసలు చర్చిలు అంటే యాంటీ నేషనల్ వీళ్ళే అంటున్నప్పుడు అది ఇంకా చర్చిల్నే మూయించేయాలి. టు బి ఆనెస్ట్ వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఇక్కడ లేనిది అక్కడ నుంచి వెళ్ళి కొత్తగా సృష్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఆల్రెడీ దాన్ని ఎంత నమ్ముతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి సమయంలో ఎఫ్సిఆర్ఐ బిల్ అంటే మనం
మాన్సూన్ పార్లమెంట్ సెషన్లో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్, ఇంకా విమెన్ రిజర్వేషన్, ఇంకా డీలిమిటేషన్. ఇప్పుడు ఈ మూడింటిలో ఎఫ్సిఆర్ అనేది కీలకం అయిపోయింది, మన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అందరు దీని గురించి మాట్లాడుతున్నారు. మరి ఇది ప్రభుత్వానికి దెబ్బ కాదంటారా? అంటే ఏది తీసుకొస్తే ఎట్లా ఉండబోతుంది మరి? అంటే ఐ రియల్లీ హోప్, నేను నిజంగా కోరుకుంటున్నా ఎఫ్సిఆర్ఏ బిల్ రావాలి అని. నేను అన్నాను కూడా ఫస్ట్ నుంచి అన్న, ఈ సిజేపీ కాక్రోచ్లు, ఈ ఇన్సెక్ట్ ఏవైతే ప్రొటెస్టులు నడుస్తున్నాయో నేను అన్నా, వీళ్ళ ఉద్దేశం విద్యార్థులు కాదు అని నేను అన్నా. నిజంగా అదే అయినట్టయితే ఈ ప్రొటెస్ట్ జరిగే టైంలోనే పంజాబ్లో పేపర్ లీక్ అయింది. దాని గురించి ఏమన్నా మాట్లాడారా? జార్ఖండ్ లో పేపర్ లీక్ అయింది. అనగా వాళ్ళు ఒక వీడియో కాల్లో సంఘీభావం ప్రకటించారు. కర్ణాటకలో పేపర్ లీక్ గురించి మాట్లాడారా? లేదు. సో వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే, వీళ్ళది ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవడం, పార్లమెంట్ని స్తంభింప చేయడం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో ఈ 3 బిల్స్ వచ్చినట్టయితే ఏదైనా ఇంకా బీజేపీ విక్టరీ సీల్డ్. ఇప్పుడు ఎఫ్సిఆర్ ఏదో వచ్చినట్టయితే, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఆగినట్టయితే ఏమవుతుంది? ఆ 1 to 2% గ్రోత్ కనుక, ఇంకా ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న దేశం, జీడిపిలో మనదే ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది, 7%, 8%. అంటే 1 to 2% అంటే 9%, 10%కి వెళ్తే మన అభివృద్ధి ఇంకెంత వేగవంతం అవుతుంది? సో అభివృద్ధి వేగవంతం అవుతున్న కొద్దీ ఏమవుతుంది? ప్రజలకు కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళని గెలిపించుకుంటూ ఉంటారు. సో అంటే బీజేపీ విజయం ఆ లెక్కనన్నా వస్తుంది. ఇంకా డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, నేను ఇది మీకు గతంలోనే చెప్పాను. ఆల్రెడీ మోదీ గారికి మహిళలు అనేది చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అంటారు వాళ్ళ, ఎందుకంటే చాలా చేశారు కాబట్టి. వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇచ్చి పార్లమెంట్లో ఎంపీలుగా ప్రతినిధులుగా పెడుతున్నానంటే ఇంకా బీజేపీకి ఇంకెంత బలం వస్తుంది? దాని తర్వాత సీట్లు 850. కానీ ఇప్పుడు మనం సీట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ బిల్, ఎఫ్సిఆర్ఏ బిల్, ఇప్పుడు ఎవరైతే ఇంకా కోర్టు ఎంత ఆదేశాలు ఇచ్చినా, అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇప్పటికీ ఇది నమ్మే వాళ్ళు ఉన్నారు. దీని నుంచి వెళ్ళి డబ్బు పొందుతున్న వాళ్ళు, మీరు అన్నట్టు డబ్బు పొందే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వ్యతిరేకత వస్తే మరి ఇక్కడ కొంత నెగిటివ్ అయితే కూడగట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. అది కనిపిస్తోందండి. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ జరుగుతున్నది. అందుకే సిజేపీ ప్రొటెస్ట్ కి జెసుయిస్ట్ ప్రీస్ట్ అనే అతను కేరళ నుంచి ఫండింగ్ ఇచ్చాడని ఉంది. జెసుయిస్ట్ అంటే, నేను మీకు ఒకసారి ఎఫ్సిఆర్ ఏదో జోసెఫ్ రావణ్ గురించి మాట్లాడుతున్నప్పుడే నేను అన్నా, క్రిస్టియానిటీలో నిజానికి 6 సెక్టులు ఉంటాయి. ఒకటి క్యాథలిక్స్, ఇంకొకటి ప్రొటెస్టెంట్స్, ఒకటి ఈస్టర్న్ ఆర్థడాక్స్ అని, సంథింగ్ ఇలా ఉంటాయి, జెహోవా విట్నెస్ సంథింగ్ ఇలా ఉంటాయి. ఈ 6 సెట్స్ లోంచి ఒక సబ్సెట్ ఈ జెసుయిస్ట్ అనే వాళ్ళు వస్తారు. మరి వీళ్ళు ఎందుకు సిజేపీకి ఫండింగ్ ఇచ్చారు? ఇప్పుడు ఈ సిజేపీ దాంట్లో ఫారిన్ ఫండింగ్ ఉందని వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఈ ఎఫ్సిఆర్ఏ రద్దు చేయాలని అంటున్నారు, ఇది తేకూడదు అని చెప్పి. ఇప్పుడు ఫారిన్ ఫండింగ్ సిజేపీకి వచ్చింది. సిజేపీ ఉద్దేశం ప్రభుత్వాన్ని కూలదోయడం అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నా. ఇప్పుడు ఈ ఫండింగ్ వచ్చిన దాంట్లో కొన్ని జెసుయిస్ట్ ప్రీస్ట్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎన్జిఓస్ బయటపడ్డాయి. అంటే దేశ వ్యతిరేక శక్తులు పార్లమెంట్ బయట చేస్తున్న దానికి వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి వదిలేయాలా? అసలు యుఎస్ ఇది బైలేటరల్ ఎందుకు చూస్తోంది? యుఎస్ ఎవరు బైలేటరల్ అని చెప్పడానికి? ఇది మన దేశ అంతర్గత విషయం కదా. ఎఫ్సిఆర్ఏ అనేది మన దేశ అంతర్గత విషయం. యుఎస్ ఇది బైలేటరల్ రిలేషన్ దెబ్బతింటుందని ఎలా అంటుంది? సరే, యుఎస్ గా కనుక అంటున్నట్టయితే వ్యాపారాలన్నీ ఇక్కడ చేద్దాం చెప్పండి. 140 కోట్ల జనాభా ఉన్నదా? మన ఒక డంపింగ్ మార్కెట్ యార్డ్ కింద చూస్తారు. దాన్ని మోదీ గారు మార్చే ప్రక్రియలో ఉన్నారు. ఈ ప్రక్రియలో మనం ఎదుగుతున్న చూసి ఎవరికి నచ్చటం లేదు. మీరు గమనించినట్టయితే గనక ఇటీవల ఐ థింక్ కిందటి శనివారం మహారాష్ట్రలో అజిత్ దోవల్ గారికి లోక్మాన్య తిలక్ పురస్కారం ఇచ్చారు. పురస్కారం ఇచ్చినప్పుడు ఆయన దాని గురించి మాట్లాడుతూ, అవార్డు స్వీకరించిన తర్వాత ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్ చాలా వేగంగా ఎదుగుతోంది, ఈ ఎదుగుదల చాలా మందికి ఇష్టం లేదని అన్నారు. చాలా దేశాలు ఈ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నాయి, వాళ్ళు దీన్ని ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని. ఇప్పుడు ఈ ట్వీట్ దానికి ఉదాహరణ. అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తూ ఇంకొక క్రిస్టియన్స్ని రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు, ఇది మీరు బైలేటరల్ గా మేము చూస్తామని చెప్పి. నువ్వెవడివి చూడడానికి? నాకు అర్థం కాదు. మా దేశం ఇప్పుడు అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నేరుతున్నాం అవి అన్నాడు. దాని గురించి మనం ఏమన్నా మాట్లాడామా? ఇండియన్స్ చేసినది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఇక్కడ నుంచి ఇల్లీగల్లీ వెళ్ళిన తర్వాత మనం మాత్రం వాళ్ళకి వసతులు ఇవ్వాలని ఎలా అంటాము? ఇక్కడ ఇల్లీగల్ కి రోహింగ్యాలు వచ్చినప్పుడు మనం వీళ్ళని తీసేస్తూ ఉంటే, అక్కడికి ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి వసతులు ఇవ్వాలంటే అది హిపోక్రసీ అవ్వదు. అందుకే మనం కామున్నాం.
ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళది మనం కామన్నప్పుడు ఇల్లీగల్ గా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటే వీళ్ళకెందుకు బాధగా ఉంది? వీళ్ళెందుకు అంత భయపడుతున్నారు? వీళ్ళెందుకు దీన్ని బయలెటరల్ గా మారుస్తున్నారు? వీళ్ళెందుకు బయలెటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు? అంటే ఇన్ని శతాబ్దాలుగా, అంటే ఇది క్రిస్టియన్ ఇన్వేషన్ మొదలైనప్పటి నుంచి ఏదైతే ఈ ఎకోసిస్టమ్ నిర్మించుకుందో దానికి ఇది ఈ కోటర్కి బీటలు పడేలాగా ఇది చేయబోతోంది. ఎఫ్సిఆర్ఏ నిజానికి ఇది ఆఖరి మెట్టు కాదు. ఇది దీని తర్వాత కూడా ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాదు. మీరు చూసుకున్నట్టయితే కనుక ఎఫ్సిఆర్ఏ తెచ్చే అన్నిటికంటే ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేసింది, మావోయిస్టులని. ఎందుకు? మనకి తెలిసిందే మావోయిస్టులు ఉన్నప్పుడు అది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో మావోయిస్టులు ఎంత చెలరేగిపోయారు. అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం అయితే 76 మందిని సిఆర్పిఎఫ్ జవాన్లని మావోయిస్టు పుట్రను పెట్టుకుంటే ఆయన వాళ్ళని ఉద్దేశిస్తూ మీరు చేస్తుంది రెవల్యూషన్ అని నేను నమ్ముతాను, మీరు చర్చలకి రండి మాట్లాడుకున్నాను బతిమాలారు. అలాంటి వ్యవస్థ మావోయిస్టులు కట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏదైతే ఒక కంచె వేశారో ఆ అడవుల్లో, ఆ కంచె దాటి వెళ్ళే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోయిందా? ప్రభుత్వం వెళ్ళలేదు, ప్రభుత్వ అధికారులు వెళ్ళలేరు, కానీ మిషనరీ యాక్టివిటీస్ ఎలా వెళ్ళాయి అక్కడికి? మిషనరీస్ ఎలా వెళ్ళగలిగారు? అంటే అడవుల్లోకి ఆ ట్రైబల్స్ని ఎలా కన్వర్ట్ చేయగలిగారు? అంటే క్లియర్గా మిషనరీస్కిను నక్సలైట్లకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అక్కడికి వెళ్తున్న ఈ ట్రైబల్స్ ఇది కాపాడాలి అంటే ఒకటి ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ వరకు వెళ్ళగలగాలి. వాళ్ళ వరకు వెళ్ళాలి అంటే అడ్డుగా ఉన్నది ఎవరు? ఈ నక్సలైట్లు. అందుకని నక్సలైట్లను అంతమొందించారు. అది ఒక కారణం, అదే ప్రధాన కారణం అన్నట్లే. దాని తర్వాత ఏమైంది? నక్సలైట్లకి స్థానికులకి యాక్సెస్ రావడంతో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఘర్వాపసీలు అవుతున్నారు. బస్తర్లో మనం చూసాం ఇప్పుడు ఎలా ఉందో. గడ్చిరోలిలో మొన్న ఒక బస్సు వెళ్ళిందని చెప్పి మనం గర్వంగా చెప్పుకున్నాం. మనకి స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఒక బస్సు ఒక ఊరికి వెళ్ళిందని చెప్పుకోవాల్సిన దుస్థితిలో మనం ఉన్నామంటే నక్సలైట్లు ఎలాంటి దాంట్లో అక్కడ ఉన్న ప్రజల్ని పెట్టారు? వాళ్ళని అలా పెట్టడం వల్ల వాళ్ళు కన్వర్ట్ అవ్వగలిగారు కదా. సో ఏంటంటే ఆ కన్వర్జన్ యాక్టివిటీస్ ని నక్సలైట్లు అది చేశారు. ఫస్ట్ థింగ్, జనాలకు కనెక్ట్ పెంచుకున్నారు, స్థానికులకి, ఈ వనవాసీలకి కానివ్వండి, లేకపోతే గనక ఎస్సీలకు కానివ్వండి. దాని తర్వాత ఏం చేశారు? కోర్టు ద్వారా ఇప్పించారు. ఈ ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఇంకా వాళ్ళ గతాన్ని ఉండదు, ఎస్సీ ఎస్టీది ఓన్లీ కన్వర్ట్ అయినదే ఉంటుందని. ఇప్పుడు ఎఫ్సిఆర్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ కాదు, నేను అందుకే దీని తర్వాత జరిగాయి. అట్ ది సేమ్ టైం ఇది ఫైనల్ కూడా అవ్వదు. ఎందుకంటే ఎఫ్సిఆర్ అయినా సరే మనకి ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మన దేశంలోని కార్పొరేట్ కంపెనీస్, 2 ఎంబసీస్. కానీ కార్పొరేట్ కంపెనీస్ అంటే ఎంతోమంది మన భారతీయుల్లో చాలా మంది ఉపాధి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. సో అలాంటివి రాకూడదు అంటే మరి వాళ్ళ ఉపాధి అవకాశాలని వాళ్ళు కోల్పోతున్నారు కదా. సో ఇదే మన చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే ఏంటంటే మనకి వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ కావాలి, వాళ్ళ కార్యకలాపాలు ఇక్కడ నడవాలి, కానీ మన దేశ వ్యతిరేక శక్తులకి వాళ్ళు సహాయం చేయకుండా చూడాలి. ఐ డోంట్ నో ఇది కన్ఫర్మ్ న్యూస్ అవునో కాదో, కానీ మన దేశానికి సంబంధించిన ఒక సంస్థ, పెద్ద సంస్థ ఈ సిజేపీ ప్రొటెస్ట్కి ఫండింగ్ ఇచ్చిందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నివేదికలు వచ్చాయని వార్తలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ మన దేశ సంస్థ కాబట్టి, ఎస్పెషల్లీ కార్పొరేట్ సంస్థ కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన చేయలేదు. సో ఎఫ్సిఆర్ అనేది దేవుని దయ వల్ల కనుక మనం చేయగలిగితే దీని తర్వాత వచ్చే స్టెప్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్, అది భారతదేశంలో అవ్వనివ్వండి, విదేశీ సంస్థలు అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక వీటికి సిఎస్ఆర్ అని ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రిలీఫ్ అన్న సంథింగ్ ఏదో పెట్టి వాళ్ళు ఇస్తారు. అవి ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళు అవి దేనికి స్పెండ్ చేస్తున్నారు? ప్రైడ్ పరేడ్లు వీటికని ఎందుకు వీళ్ళు ఇలాంటివన్నీ వోక్ కల్చర్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు మన దేశంలో నవరాత్రులు మనం చేసుకుంటాం, అది మనకి ఎంత మహత్తో తెలిసిందే. ఈ కార్పొరేట్ కంపెనీల్లో ఎవరన్నా వాళ్ళ ట్విట్టర్ది డిపి అనో ఏవో అంటారు కదండి, వాళ్ళ పెద్ద పిక్ వస్తుంది, అక్కడ వాళ్ళు నవరాత్రులది ఏమన్నా పెడతారా? పెట్టరు. వినాయక చవితి వస్తుంది, వాళ్ళది ఏమన్నా పెడతారా? పెట్టరు. ప్రైడ్ మందుది మాత్రం వాళ్ళు పెడతారు. మీరు ఈ దేశ సంస్కృతిని మీరు గౌరవించరు, ఈ దేశ సంస్కృతిని మీరు ఎప్పుడూ ఒప్పుకోరు, కానీ ఎక్కడో విదేశాల్లోనే విదేశీయులు వ్యతిరేకిస్తున్న కానీ వీళ్ళు ఇక్కడ ఎందుకు ఆపాదించాలని చూస్తున్నారు ఈ కార్పొరేట్ కంపెనీస్? సిఎస్ఆర్ ద్వారా వెళ్ళే నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికి వెళ్తున్నాయి సిఎస్ఆర్ నిధులు? సో దీని మీద కూడా ప్రభుత్వం ఒక రకంగా కన్నేయాలి. కానీ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యవస్థని ముట్టుకునేంత బలం మనకి ఇంకా రాలేదు. అండ్ ఇది చాలా బలమైన వ్యవస్థ.
దీన్ని ముట్టుకుంటే గనక చాలా ఆర్థికంగా మనం నష్టపోవాలి కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. అంటే మనకి నష్టం జరగకూడదు, కానీ వాళ్ళని దారిలో పెట్టి వాళ్ళ ద్వారా మనం ఎదిగేలా చేయాలి. సో అది చేయాలి నెంబర్ 1. నెంబర్ 2, ద లాస్ట్ స్టెప్ ఇది ద మోస్ట్ డేంజరస్ ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్ ఏంటి అంటే ఈ దేశపు ఎంబసీల మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూసినట్టయితే మన దేశంలో బీహార్ ఎలక్షన్లు అవుతున్నప్పుడు నార్వే అంబాసిడర్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ ఎందుకు కలిశాడు? నార్వే అంబాసిడర్కి ఎన్నికలప్పుడు కలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు యుఎస్ ఎంబసీ వాళ్ళు ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి ఒక్క 2-3 రోజుల ముందర నోటిఫికేషన్ ఇచ్చారు గొడవలు అవుతాయని, జాగ్రత్తగా ఉండండి అని. ఎలా ఇచ్చారు? యుఎస్ కు ముందర ఎలా తెలుసు? ఈ సిజేపీ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు చైనీస్ ఎంబసీ వాళ్ళు కమ్యూనిస్ట్ లీడర్లని, అక్కడ ఎవరైతే డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారో కమ్యూనిస్ట్ స్టూడెంట్స్ ని, వాళ్ళని పిలిచారు. ఎందుకు పిలిచారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు హక్కు పిలిచేది ఉద్యమాలు అవుతున్నప్పుడు? సో ఈ ఎంబసీలది కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే అది చాలా పెద్దది, దాన్ని అప్పుడే మనం టచ్ చేయలేం, మనం ఇంకా అంత బలపడలే. కానీ ఎఫ్సిఆర్ఏ ద్వారా మనం కొంచెం ఏదైతే ఉందో దాంట్లో ఇంకో 50% కంటైన్ చేసినా ఈ ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. మనకు అభివృద్ధికి అది మనకి మార్గం సుగమం అవుతుంది. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సివిలైజేషన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఎఫ్సిఆర్ఏ బలపడుతుంది. ఇది బలపడ్డప్పుడు ఈ కార్పొరేట్ సిఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే గనక ఎంబసీలు కానీ, వీళ్ళకి ప్రభావం వీళ్ళు చూపించే టూల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు డైరెక్ట్ రాలేరు, వీళ్ళది వేరే మాధ్యమం వాడతారు. ఆ మాధ్యమాలు బలహీనపడ్డప్పుడు వీళ్ళు ఇచ్చి మాత్రం ఏం చేయగలరు? ఇచ్చినది ఎంత ప్రభావం చూపిస్తుంది. సో వాళ్ళని డైరెక్ట్ వీక్ చేయకుండా వాళ్ళు వీక్ అవ్వాలి అంటే గనక ముందర ఎఫ్సిఆర్ఏ ద్వారా ఇక్కడ ఎన్జిఓస్ ని వీక్ చేస్తే వాళ్ళని కొంచెం వీక్ చేయొచ్చు, తర్వాత వాళ్ళని నియంత్రణలోకి తేవచ్చు. అందుకని ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ తెస్తోంది. అండ్ దీన్ని ఇంత అబద్ధాలు చెప్పి వ్యతిరేకిస్తున్నారు. అండ్ దీంట్లో నాకు ఇంకా భయంగా ఉన్నది ఏంటి అంటే, మనం ఇది కూడా ఆలోచించాలి. ఎక్కడ మన దేశపు పార్టీలు, మన దేశంలోని పార్టీలు ఇది నమ్ముతాయోనని ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో పార్టీలు మన దేవుళ్ళని నమ్మరు, మన దేవుళ్ళని అవమానిస్తారు, మన సాధు సంతులను అవమానిస్తారు. కానీ వీళ్ళకి ఇలాంటివి చాలా నమ్మకం. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు వీళ్ళు దీన్ని ఏ పార్టీ అయినా రీట్వీట్ చేసినా, దీన్ని ఎవరన్నా ఎండోర్స్ చేసినా అతి భయంకరమైనది. పార్లమెంట్లో ఇదే నిజం అన్నట్టు మాట్లాడినా అది నరేటివ్ ఇంకా డేంజరస్గా వెళ్తుంది. సో ఇది కూడా మన ప్రభుత్వం ఆలోచించాలి. మన దురదృష్టం ఏంటి అంటే ఈ వేరే అసలు ఎవ్వరు కూడా ఇప్పుడు వెస్ట్లోనే చాలా మందికి జీసస్ ఉన్నాడో లేదో వాళ్ళకి సందేహం ఉంది, కానీ దాన్ని ఎవరు ప్రశ్నించరు. ఇన్ని ఆధారాలు ఉన్నా మన దేశంలో రాముడిని ఉన్నాడని తెలిసి కూడా మనం రాముడు ఉన్నాడని పోరాడాం 500 సంవత్సరాలు. మనం రాముడు ఉన్నాడని రామసేతు చూపించాం. దాని తర్వాత ఆర్కియాలజిస్టులు అయోధ్యలోనే రాముడు పుట్టాడు అన్నది సాక్ష్యాలు చూపించారు. దాని తర్వాత మనం మహాభారతంలో కురుక్షేత్రం జరిగిన ప్లేస్ మనం ఇప్పటికీ కాపాడుకుంటూ ఉన్నాం. పద్మవ్యూహం ఎక్కడైతే పన్నారో, పద్మవ్యూహం వేసి చూపించారో మనం అది చూపిస్తూనే ఉన్నాం. మనం ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. జీసస్ అనే అతను ఉన్నాడు అనడానికి ఒక్క సాక్ష్యం ఏముంది ఈరోజు? ఆ క్రూసిఫికేషన్ చేసినప్పుడు ఆ సిలువ ఉందా? ఆ సిలువ ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు. ఏదైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు ఉన్నాయా? ఆ బట్టలు లేవు. మేకులు కొట్టారా? మేకులు ఏవి? కనీసం ఇవన్నా సాక్ష్యాలు చూపించాలి కదా. ఈరోజు ఈ సాక్ష్యాలు కూడా వీళ్ళ దగ్గర లేవు. కానీ వీళ్ళు ఏంటంటే వేరే దేశాల్లో సివిలైజేషన్స్ అంతమొందించడానికి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళకి మన దేశంలోని పార్టీలు వంత పడతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ సిజేపీ ప్రొటెస్ట్ జరిగిందో అక్కడ కొంతమంది ఉగ్రవాదులు అంటే స్టూడెంట్స్ రూపంలో లేకపోతే పోలీసుల రూపంలో వెళ్ళి అక్కడ ఏదైనా ఒక చర్య చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నారు, కానీ అది చేయలేకపోయారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమందిని పట్టుకున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. అంటే ఒకవేళ అలాంటి ఒక విధ్వంసం జరిగి ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అసలు? యాక్చువల్లీ వాళ్ళు అదే కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది అది. మీకు నేపాల్లో ఎలా జరిగిందండి? నేపాల్లో ఒక బుల్లెట్ తగిలిన తర్వాతే కదా సోకాల్డ్ చెన్సీ పీక్కి వెళ్ళింది. బంగ్లాదేశ్లో ఒక బుల్లెట్ పేలిన తర్వాతే కదా సోకాల్డ్ పీక్కి వెళ్ళింది. సో మీరు గమనించినట్టయితే కనుక మొన్న ఆదివారమో ఎప్పుడు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు హమీం మండల్ అన్న అతన్ని పట్టుకున్నారు. అతను ఎవరు? జైషే మొహమ్మద్కి సంబంధించిన అతను ఏం చేయాలనుకున్నాడు? అతనికి గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంట, అర్పిత సర్కారో ఎవరు. ఆమె హౌరాకి సంబంధించిన ఒక మంత్రి కొడుకుని హనీ ట్రాప్ చేయాలనుకుంది. జస్ట్ ఇమాజిన్, ఒక బార్డర్ స్టేట్ మంత్రి కొడుకు హనీ ట్రాప్ చేస్తే అది ఎంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్.
దాని తర్వాత ఇతను ఈ జేష్ ఇతను ఎవరైతే హమీం మండల్ ఉన్నాడో అతను సువేంద్ర అధికారి గారి మూవ్మెంట్స్ ని ట్రాక్ చేశాడు టు అసాసినేట్ హిమ్. ఆయన అసాసినేషన్ కి కూడా కుట్ర పన్నాడు. అండ్ ఇది ఇంతటితో ఆగలే, వీళ్ళు ఫేక్ పోలీసు దుస్తులతోని సిజేపీ ప్రొటెస్ట్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలనుకున్నారు. అంటే ఇక్కడ అంటే అవ్వలేదు, అంటే ఇక్కడ ఎక్కడో వాళ్ళకి ఏదో అడ్డు తగిలింది కదా. వాళ్ళకి అడ్డు తగలలేదండి, ప్రభుత్వం వాళ్ళ ఏవైతే వ్యూహాలు ఉన్నాయో వాటికి ప్రతి వ్యూహాలు పన్నింది. సిజేపీ ప్రొటెస్ట్ నిజానికి వాళ్ళు చాలా నడుస్తుందని అనుకున్నారు. మీరు గమనించినట్టయితే ఎవరు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయరని నేనే అన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చెయ్యకూడదని వాదించాను నేను. అది రాజీనామా చేసినప్పుడు కూడా అసలు నిజానికి చెప్పాలంటే అసలు అది చాలా నిరుత్సాహపరిచేది అని అన్నా. ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు, బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుందని. కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అని అంటే ఈ సో కాల్డ్ ఈ స్టూడెంట్స్ లో ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారు, అక్కడ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది అంటే ఇది కనుక ఇంకా కొనసాగినట్టయితే వీళ్ళు అక్కడ ప్రొటెస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళ మీద కానీ ఇద్దరి మీద కానీ పెట్రోల్ పోసేసి వాళ్ళని సజీవ దహనం చేసేసి ప్రభుత్వం వీళ్ళ మాటలు వినకపోవడం వల్ల వీళ్ళు ఇది చేసుకున్నారని ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్దాం అనుకున్నారు. అబ్బా, జస్ట్ ఇమాజిన్, ఇంకా అది గనక జరుగుంటే ఈ రోజు 100% రెజ్యూమ్ చేంజ్ అయిపోయి ఉండేది, దేశం తగలబడిపోయి ఉండేది. అంతేగా, ఇప్పుడు అట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అట్టుడికి పోతుంది దేశం అంతా. అట్లాంటప్పుడు ఇంకా ప్రభుత్వం చాలా వరకు మార్పులు చేయాల్సి వస్తుంది, ఒత్తిడి వచ్చేస్తుంది. ప్రభుత్వమే మారిపోయేది. సో అది జరగకుండా ఆపేశారు. అది జరగకుండా ఆగిపోయింది అనమాట. వీళ్ళు ఏదైతే ఒక వైలెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారో అది జరగకుండా ఆగింది. ఎందుకు మనము ఇప్పుడు వీళ్ళందరూ పోలీసులని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు, అమిత్ షా గారిని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. మీరు గమనించినట్టయితే నిజానికి 20 రోజులు పోలీసులు వీళ్ళని ఏమీ చేయలేదు. వీళ్ళు 20 రోజులు కూర్చున్నారు, మనం అది మర్చిపోకూడదు. వీళ్ళు నిజానికి ఒక్క రోజుకే అనుమతి అడిగారు జంతర్ మంతర్లో, కానీ వీళ్ళు 20 రోజులు కూర్చున్నారు. 27 ఓకే సారీ 27 రోజులు కూర్చుంటే ప్రభుత్వం వీళ్ళని ఏమీ చేయలేదు. ఆ 27 రోజుల్లో కూడా వీళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టారు అక్కడ సైట్ లో అంతా. వీళ్ళు వ్యతిరేకించారు వాటిని. ఎందుకు పెడుతున్నారు ఆ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ఈ 27 రోజుల్లోనే ఆ ఢిల్లీ ఐ థింక్ ఏసీపీ డిసిపి ఎవరో పై స్థాయి వాళ్ళే ఈ సౌరవ్ దాస్, అభిజిత్ దిప్కే లాంటి వాళ్ళని కలిశారు. ఇప్పుడు మనకి ఈ వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు కనబడుతున్నాయి మనకి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఒక యాక్ట్ ఏదైతే ఉందో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా చేస్తాం అని చెప్పేసి అన్నారు. డోంట్ నో అదంతా, అంటే అంతవరకు వెళ్ళాలి అంటే గనక ఇప్పుడున్న పరిస్థితిలో డోంట్ నో, ప్రభుత్వం యాక్చువల్లీ తీసుకోవాలి. నిజానికి ఎందుకు అంటే మీరు జంతర్ మంతర్లో ఇలాంటివి చేస్తే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కొన్ని షూరిటీలు ఇస్తారు, మేము ఇంతమందినే తీసుకొస్తాం, ఇంతే ఉంటాం, ఇక్కడ ఏమి చెయ్యమని. సో వీళ్ళు ఇలాంటి అష్యూరెన్స్లతోనే అక్కడ కూర్చున్నారు. సో ఈ అష్యూరెన్స్లు అన్ని బ్రేక్ చేశారు. సో ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే వీళ్ళ మీద నిజానికి తీసుకోవాలి. మరి ప్రభుత్వం అంతవరకు వెళ్తుందా లేదో మనకి తెలీదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అయితే ఈ 27 రోజులు అవుతున్నప్పుడే ఒకసారి ఏసీపీ ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఈ అశుతోష్ రాంక, దాని తర్వాత అభిజిత్ దీప్కేకి, సౌరవ్ దాస్కి చెప్పారు, మీరు ఈ ప్రొటెక్షన్ ఆపితే మంచిది. ఇక్కడ ఎవరైతే మీరు విద్యార్థులు అనుకుంటారో దీంట్లో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దూరారు, వీళ్ళు ఇలాగే కనుక ఉన్నట్టయితే పార్లమెంట్ సెషన్ వస్తుంది, అది ఇంకా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది, డేంజర్ అని అంటే వాళ్ళు వినలేదు. దాని తర్వాత వచ్చిన దాంట్లో 2873 మంది హిస్టరీ షీటర్లు ఉన్నారని మనకు వచ్చింది కదండి. మరి ఇప్పుడు పోలీసులు నిజానికి దాంట్లో పోలీసులే అధిక శాతం తన్నులు తిన్నారు, అధిక శాతం పోలీసులు లించ్ చేయాలనుకున్న వీడియోస్ మనకు బయటపడ్డాయి. మరి పోలీసులు ఎలా కంటైన్ చేస్తారు ఇలాంటి వాళ్ళని? టెర్రరిస్టులు ఎలా ఆగుతారు? టెర్రరిస్టులు చెప్తే వింటారా? కూర్చుంటే కూర్చోబెడతారా? కొడితే ఆగుతారా? సో ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేయాలి? వాళ్ళు అదే చేశారు. ఈరోజు గన్ను వాడారు అంటారు. అసలు ఢిల్లీ పోలీసులకు ఆ రోజు గన్నులే పెట్టుకోలే వాళ్ళు. ఢిల్లీ పోలీసులు గన్నే పెట్టుకున్నప్పుడు గన్ను ఎలా వాడతారు? పెల్లెట్ గన్నే వాడారు అనుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్ను వాడతారని సుప్రీంకోర్టు కూడా చెప్పిందిగా. మరి వీళ్ళు అందుకే పెల్లెట్ గన్ను వాడారు. మీరు ఆ పార్లమెంటుకి వెళ్లే రోజున 3 అంచెల భద్రత ఉంటే 2 అంచెల భద్రతలు వీళ్ళు దాటుకుని వచ్చారు. ఇంకా ఒక్కటి ఉంది. ఇలాంటి హిస్టరీ షీటర్లు యాంటీ నేషనల్స్ పార్లమెంట్లోకి వెళ్ళి చెయ్యకూడదు చేస్తే, జరగకూడదు జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు ఏ అమిత్ షా గారు అయితే వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నారో అదే అమిత్ షా గారిని అంటారుగా.
మీరు హోమ్ మినిస్టర్, మీకు ఆ మాత్రం ఇంటెలిజెన్స్ లేదా, ఇలాంటి వాళ్ళు ఉన్నారని మళ్ళీ వీళ్ళు అప్పుడే అడుగుతారు. మీరు హోమ్ మినిస్టర్, మీ దగ్గర ఇంత యంత్రాంగం ఉండి మీరు ఎందుకు కాపాడలేక, మీరు ఎందుకు రానిచ్చారని మళ్ళీ ఆయన్నే అడుగుతారు కదా. సో యాజ్ అ హోమ్ మినిస్టర్ ఆయన ఏం చేయాలో ఆయన అదే చేశారు. ఆయన హోమ్ మినిస్టర్గా ఏదైతే చేయాలో అదే చేశారు. మీరు చూసినట్టయితే మొన్న పోలీసుల పిల్లలు వచ్చి చెప్పారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పారు. ఒక ఆయన భార్య వచ్చారు, ఒక ఒక మార్కోస్ ఇండియన్ నేవీలో స్పెషల్ ఫోర్స్ గా పనిచేసిన ఆయనను కూడా వీళ్ళు కొట్టారు. ఒక పోలీస్ అని చెప్పారు, కత్తితో పొడిచారంట ఆయన్ని వెనక నుంచి. కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి విద్యార్థులకి? విద్యార్థులు ఎక్కడన్నా కత్తులు పెట్టుకుంటారా అండి? సరే, రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే వీళ్ళే రాళ్ళు పెట్టారు, వీళ్ళే ఇన్ఫిల్ట్రేట్ అయ్యే రాళ్ళు, అవి అన్నీ ఒప్పుకుందాం కాసేపు, ఓకే. కత్తులు కూడా బీజేపీ వాళ్ళే ఇచ్చారా? కత్తులు ఇచ్చి కత్తులతో పొడిచారంట కొంతమందిని. ఎలా పొడిచారు? సో ఎలాంటి వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యారో చూడండి, ఎంత డేంజరస్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయో చూడండి. సో దీని అన్నిటికీ జస్టిస్ట్ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేశారు. ఎందుకు? అయితే పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు, ప్రభుత్వం పడిపోతే బోనస్. కానీ ఇదే సిజేపీ ప్రొటెస్ట్ ఈరోజు మరి మీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో కంచుకోట అనుకున్న బంకీపూర్ 95 నుంచి వెళ్ళి మొన్న ముందు జరిగిన 25 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ అక్కడ వరకు గెలిచింది. కానీ ఈ రోజు అసలు నితిన్ నవీన్ గారి ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టినా గెలుస్తారని చెప్పేసి తనే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే అంత తారుమారు అయిపోయింది. బంకీపూర్ అనేది ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. అది బీజేపీకి చాలా పెద్ద సెట్ బ్యాక్. అది దాంట్లో దాంట్లో ఏమీ దాపరికాలు లేవు, అది ఒప్పుకుంది తీరాల్సినది. బంకీపూర్ అనేది ఓడడం, ఎస్పెషల్లీ సాక్షాత్తు మీరు అన్నట్టుగా కంచుకోట అండ్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసిన ప్లేస్ లో అక్కడ అపోజిషన్ పార్టీ గెలవలేదు. అసలు అపోజిషన్ గా ఉందామని పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన పార్టీ వాళ్ళు అతను గెలిచాడు. ఇది పెద్ద సెట్ బ్యాక్. అయితే ఈ సెట్ బ్యాక్ లో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మామూలుగా ఈ రోజు దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి బీజేపీ ఓటర్లు, 2 బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు. ఆర్జేడీ అక్కడ యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయలేదు. ఏదైతే విపక్షంలో ఉందో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, తేజస్వి యాదవ్, అతను ప్రచారానికే రాలేదు. సో అది లేనప్పుడు ఏమవుతుంది, బీజేపీ విజయం తథ్యమని అనుకుంటారు. బట్ బీజేపీ గెలవకూడదు కదా. బీజేపీ గెలవకూడదు అన్నప్పుడు ఏమైంది, ఆర్జేడీ ఓటు బ్యాంక్, అంటే ఆర్జేడీకి ముస్లిం యాదవ్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అండ్ బీజేపీ ఓటు ఏదైతే ఉందో వాళ్ళు బయటికే రాలేదు. కానీ ఎంతమంది అక్కడ ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రంలో మంత్రి ఆయన, అంటే యూనియన్ మినిస్టర్స్ అక్కడ ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిండ్రు. ఇంతమంది వెళ్ళినా కూడా, ఇంత ప్రచారం గట్టిగా జరిగినా కూడా ఎందుకు బీజేపీని నమ్మలేదంటారు? జస్ట్ బికాజ్ ఇప్పుడు అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారిది అక్కడ సరిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయనందు వలన ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ప్రశాంత్ కిషోర్ కు ఓటు బ్యాంక్ అలా ట్రాన్స్ఫర్ అవడానికి అది కారణం అన్న. బీజేపీ ఓడడానికి నేను అదొక కారణం అనట్లేదు. బీజేపీ ఓడడంలో బీజేపీ తప్పులు చాలా ఉన్నాయి. అభ్యర్థి ఎంపికలో వీళ్ళు చూపిలేదు. ఎంత మంది మంత్రులు ఒక చోట ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత ఎఫెక్టివ్ గా ప్రచారం చేశారు అనేది ముఖ్యం. ఇంతమంది ఎఫెక్టివ్ గా చేయలేదంటే మొత్తం ఇప్పుడు మీకు కనబడుతున్న దాని ప్రకారం ఎఫెక్టివ్ గా చేస్తే అయినట్ట. ఎఫెక్టివ్ గా చేస్తే గెలవాలి కదండి. ఇప్పుడు నేను అదే అన్న, ఎంత ఎఫెక్టివ్ గా మంత్రులు చేసినంత మాత్రాన గెలవరు అనడానికి ఒక ఉదాహరణ, అందరూ బంకీపూర్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇదే టైంలో గుజరాత్ లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది. గుజరాత్ లో మంత్రులు ఎవరన్నా దిగారా? గుజరాత్ లో గెలిచేసారు. గుజరాత్ కూడా బీజేపీకి కంచుకోట లాంటిదే కదా, అక్కడ కూడా చాలా ఏళ్ల నుంచి గెలిచారు గుజరాత్ లో. కానీ మధ్యప్రదేశ్ లో ఆల్రెడీ అది కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కానీ మొత్తం ముందైతే మీరే కదా ఇప్పుడు. అంటే మీరు అంటే నేను బీజేపీ సమర్థిస్తా, కానీ బీజేపీ ఉంది కదా, మొత్తానికి కూడా బీజేపీ కదా. కానీ ఎందుకు కాలేకపోయింది? ఇప్పుడు ఒకవేళ ఆ సీట్ అయినా కూడా ఇంటర్నల్ క్లాషెస్ బీజేపీలో చాలా ఉన్నాయి. అక్కడ నరోత్తమ్ మిశ్రా అని ఆయన, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఓడారు యాక్చువల్ గా 23 ఎన్నికల్లో. సో ఆయన ఓడడం దాన్ని ఆబ్వియస్లీ ఓడిన ఆయనకి ఏమి ఇవ్వలేరుగా, సో ఇవ్వలేదు. సో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయనకు టికెట్ వస్తున్నారు కానీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఇంకొకళ్ళకి ఇచ్చేసరికి ఆయన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారు. అయిపోయింది ఇంకా దట్ మూమెంట్ విక్టరీ ఇంకా బీజేపీది సీల్ అయిపోయింది, ఇంకా వాళ్ళు గెలవరు అని. సో బీజేపీ ఓడడానికి నిజానికి కాంగ్రెస్ పనిచేయక్కర్లేదు. బీజేపీ ఓడడానికి
ఈవెన్ యుఎస్ పనిచేయక్కర్లేదు, బీజేపీ ఓడాలంటే అది బీజేపీ వాళ్ళతోనే సాధ్యం. వాళ్ళలో వాళ్ళకే కుమ్ములాటలు, అంటే 100% దాంట్లో లోపల చాలా వరకు గ్రూప్ రాజకీయాలు అన్ని జరుగుతున్నాయి అంటారు. ఎందుకు జరగవండి? ఇప్పుడు నేను ఇది మొన్న ఈ ఏదైతే సిజేపీ నడుస్తుందో నేను అప్పటి నుంచి అన్నా, 76 ఏళ్ల పెద్ద ఆయన అర్ధరాత్రి 12ంటికి వీడియోలు పెట్టాల్సి వచ్చింది అంటే అది బీజేపీ వైఫల్యం కాదా? అది బీజేపీ వైఫల్యం కాదా? ఐటీ సెల్ది నిజాలు బయట పెట్టకపోవడం. ఈ రోజు ఈ తెలంగాణలో మోదీ గారు పెట్టిన వీడియోలు రీట్వీట్ చేయలేదు వీళ్ళు, తెలంగాణ బీజేపీ వాళ్ళు. మోదీ గారు మీ నేత, ఆయన మీ నేతది మీరు రీట్వీట్ చేయకపోవడం ఏంటి? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని మీరు తిడుతున్నారా? అంటే నేను తిట్టట్లేదు, నేను నా ఉద్దేశం నేను చెప్తున్నా. నేనేమని వాళ్ళు తిట్టడానికి పోగొట్టడానికి? నేను బీజేపీ సపోర్టర్ అయినంత మాత్రం నేను ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని నేను సమర్థించాను. సమర్థించడం వ్యతిరేకంగా నాకు వీళ్ళతో సంబంధం లేదు. మోదీ గారు కేంద్రంలో ఉండాలి, నేను నాకు ఆయన విధి విధానాలు నేను నమ్ముతా, నేను అందుకనే నేను సమర్థిస్తాను. నాకు అమిత్ షా గారి మీద నమ్మకం ఉంది. దాని అర్థం బీజేపీలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధానాలతోనే ఉంటారు అని అనుకోవద్దు మనం. కానీ ఇదే తరుణంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్టయితే గోషమహల్ ఎమ్మెల్యే అసలు తను ఎప్పటి నుంచో బీజేపీ నుంచి అంటే పార్టిసిపేట్ చేయడం గెలవడం అయింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే తను బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కానీ తనే కొన్ని మాటలు మాట్లాడారు. రాజాసింగ్ గారు ఏం మాట్లాడారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ బీజేపీ రావాలంటే అసలు ఇక్కడ వీళ్ళకే ఒక యూనిటీ లేదు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ఒక్క కార్పొరేట్ సీట్ గెలుచుకుంటే చూద్దాం, ఒక్క దగ్గరనైనా గెలిస్తే చూద్దాం. మేబీ నిజమై ఉండొచ్చు కదా. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అంటే ఎంతో కొంత తన రాజకీయ అనుభవం, ఆ పార్టీలో తను తిరిగిన దాంతో నేను మాట్లాడినాను అనుకోవచ్చు కదా. ఆ రాజా సింగ్ ఏమన్నాడో నేను చూడలేదు, ఎందుకంటే నేను స్టేట్ అంత ఫాలో అవ్వను కాబట్టి ముందే చెప్పాను. నేను రాజా సింగ్ బేస్ మీద నేను మాట్లాడట్లేదు, ఆయన బేస్ మీద. మేబీ ఆయన మీరు అన్నట్టుగా ఐ థింక్ ఆయన 17 years ఎంతో ఉన్నారు టీడీపీ నుంచి వచ్చేసిన తర్వాత, ఆయన కొన్నేళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఆయన తీసేశారు, ఆయనకి ఏమి ఇవ్వకపోయింది మనకి తెలీదు. బట్ నేను అడిగేది ఒక్కటే బేసిక్ క్వశ్చన్, మోదీ గారు మాట్లాడింది తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎందుకు రీట్వీట్ చెయ్యలేదు? బేసిక్ క్వశ్చన్ అది. కేంద్రం నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. మరి ఇదే ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సపోర్టర్గా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఇదే క్వశ్చన్ కేంద్రం నుంచి కూడా రావాలి కదా. ఏంటి మరి ఎందుకు చేయలేదు, దీని మీద నెక్స్ట్ ఏంటి, అసలు మీరు దీనికి ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అడగాలి కదా. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అది మనకి తెలియదు కదా. ఎన్ని రోజులు అయింది కదా, మేబీ అవుతుంది మనకి తెలీదు. ఆబ్వియస్లీ ఇలాంటివి ఏమన్నా అయితే వాళ్ళు అన్ని ఇంటర్నల్లీ మీటింగ్లు అవుతాయి కానీ బయట మనకి తెలియదు కదండి. నేను ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు అంటే అది సిజేపీ విజయం కాదు, బీజేపీ వైఫల్యం. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద వ్యతిరేకత వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ ఆయన గొప్పతనం చెప్తూ ఉన్నా. ఆయన అచీవ్మెంట్స్ అన్ని చెప్పా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ ఐటీ సెల్ వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. అదేదో ముందరే చెప్పాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే ముందే మీరు ఆయన గొప్పతనం చెప్పాలి. రాజీనామా చేసిన తర్వాత ఆయన గనుడు, ఆయన బాహుబలి, ఆయన ఆర్ఆర్ఆర్ అంటే ఇంకా లాభం ఏముందండి దాంట్లో. ఈ రోజు మోదీ గారు బంకీపూర్ ఓడారు అన్న, మోదీ గారు బయటికి వచ్చి వీడియో చేశారు అన్న, 76 ఏళ్ల వ్యక్తిని 12ంటికి మీరు వీడియోలు చేయించిన, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన దానికి కారణం బీజేపీ. అసలు ఎలా ఉందంటే అనకూడదు కానీ మోదీ గారిని దించాలని చెప్పి యుఎస్ కాంగ్రెస్ కూచేయట్లే, బీజేపీలో ఒక వర్గమే కూచేస్తున్నట్టు అనిపిస్తుంది. మోదీ గారు ఉండకూడదు అని చెప్పి, ఆయన ఉంటే ఏమన్నా ప్రమాదం ఏమో అని, ఆయన ఉంటే ఇష్టం లేదని చెప్పి బీజేపీలో ఒక వర్గం ఈ ప్రయత్నాలు చేస్తుందని అనిపిస్తుంది. లేకపోతే బీజేపీ అసలు ఎవ్వరూ సిజేపీ అవుతున్నప్పుడు మాట్లాడకపోవడం ఏంటి? మరి వాళ్ళకి ఏమన్నా చెప్పారో ఏమో తెలీదు, ఐ డోంట్ నో మరి ఏం జరిగిందని. ఇది చాలా పెద్ద మిస్టరీ కిందనుంది. అంటే నేను ఒకసారి నేను ఇప్పుడు చెప్తున్నా, నేను బీజేపీ సపోర్టర్ని. నేను ఓటు వేసిన నా ప్రధానమంత్రిని అంటుంటే నాకే ఎంత బాధగా అనిపిస్తే, మీ పార్టీ నేత మీరు నిజానికి ఆయన బొమ్మ పెడితే గెలిచారు ఇక్కడ చాలా మంది. నిజానికి వాళ్ళు ఎవరు అనేది చూడకుండా మోదీ గారు ప్రచారం చేస్తే గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. నేను తెలంగాణ అనట్లే, దేశం మొత్తం. అంటే మీరు గెలవడానికి ఆయన కావాలి, ఆయన బొమ్మ పెట్టుకుని మీరు గెలుస్తారు. ఎన్నికలప్పుడు ఆయన వచ్చి మీకోసం ఊరూరు తిరగాలి. కానీ ఆయన అంటూ ఉంటే, ఆయన దూషిస్తుంటే, ఆయన కష్టాల్లో ఉంటే మాత్రం
మీకేమీ బాధ్యత లేదా? మీరేమీ మాట్లాడరా? ఇప్పుడు అడుగుతున్నానంటే ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి సిజేపీ గురించి మాట్లాడారు? ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు ఎందుకు? రేవంత్ రెడ్డి జెన్జీని రాహుల్ గాంధీ పిఎం అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తానని అన్నారు. నువ్వు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎవరిని పెట్టావని చెప్పి వీళ్ళు ఇక్కడ అడిగారా? అడిగారా? కేరళలో మొన్నటికి మొన్న కేబినెట్ మార్పులు జరిగాయి. జెన్జీని ఎంతమందిని పెట్టారు? ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తెస్తుంటే వీళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ ఏవైతే చెప్తోందో ఒకే ఒక మహిళని కర్ణాటక కేబినెట్ లో పెట్టారు. మరి ఇప్పుడు అది చెప్పాలిగా, ఉమెన్ వ్యతిరేకి కాంగ్రెస్ అని చెప్పి ముద్ర వేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీకి ఉందా లేదా? నిర్లక్ష్యం చేస్తుందా? మొత్తం దేశం అంతా మేమే ఉన్నా, కొన్ని స్టేట్స్ లోనే వీళ్ళు ఉన్నారు కదా, ఏమైతుంది అని ఒక నిర్లక్ష్యం. అది మరి వీళ్ళకే ఎన్నికలప్పుడు మోదీ గారు వచ్చి గెలిపిస్తారన్న అతి విశ్వాసమేమో. ప్రతిదీ మోదీ గారే గెలిపిస్తారు, అమిత్ షా గారే చూస్తారంటే వీళ్ళందరూ ఎందుకు ఇంకా? అంటే వీళ్ళకి ఎంపీ బుగకార్లో తిరగడానికా? ఐ డోంట్ నో, మీరే చెప్పాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి జెన్సీద్ అన్నది మీరు బీజేపీ వాళ్ళు రీట్వీట్ చేయడం చూసామా ఐటీ సెల్ లో? రేవంత్ రెడ్డి ఇక్కడ అతనే కదా, తెలంగాణ ముఖ్యమంత్రి కదా, మోదీ గారి వ్యతిరేకంగా తను ఎన్నో వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు ఆ వ్యాఖ్యల్ని ఏ రోజైనా మరి మాట్లాడారా బీజేపీ నాయకులు? అసలు బీజేపీ ఎందుకు అంటే ఎంతసేపు ఓడిపోయిన పార్టీ గురించి మాట్లాడుతుంది కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ గురించి ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు ఇప్పుడు నేను ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు కానీ గత కొన్ని నెలల ముందు చూసుకున్నట్టయితే యూరియా సమస్యలు వచ్చినాయి రైతులకి. దాని మీద చాలా తక్కువ మంది స్పందించారు. కాళేశ్వరం గురించి మాట్లాడాల్సి వస్తే దాని మీద చాలా తక్కువ మంది మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా కూడా బీజేపీ నుంచి వెళ్ళి అండ్ వడ్లు కొనుగోలు సమస్య వచ్చినప్పుడు కూడా ఒకసారి అందరూ ఒక్క వ్యాన్ లో మాత్రం ఒకటేసారి మూకతాడిగా వెళ్ళింది కానీ ఒక్కొక్కరుగా వెళ్ళి చేయలేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, అట్లెందుకు అందరు కలిపి వెళ్ళడం కన్నా ఒక్కొక్కరికి వెళ్తే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది కదా, అట్లెందుకు చేయలేకపోయారు? ఐ థింక్ ఇది చాలా పెద్ద ఇష్యూ. అది మీరు బీజేపీ వాళ్ళని అడగాలి. బీజేపీ సపోర్టర్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉందని అంటా నేను. ఇప్పుడు నేను సిజేపీవి ఇవి జాతీయ అంశాలు కాబట్టి నేను కారణాలు చెప్పగలను. యూరియావి ఇవి ఐ డోంట్ నో దట్ మచ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఎంపీలు ఎన్నుకున్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు, ఎంపీ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మంచి చేస్తే మంచానండి, కానీ కాంగ్రెస్ తప్పులు కూడా చేస్తుంది కదా. దాన్నన్నా మీరు దాన్ని కూడా ఎత్తి చూపించకపోతే ఇప్పుడు బీజేపీ అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ లైక్ బీజేపీని నేను ఎంత సమర్థించినా ఈ దేశంలో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అది ప్రజాస్వామ్యం గౌరవించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి మిత్రపక్షం ఉంటది, అటు నుంచి వెళ్ళి కూడా ఆపోజిట్ గా ఒక పక్షం ఉంటది. కరెక్ట్. ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ఎవరికి ఓటేద్దామని ఫెన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కి ఓటేద్దాం అనుకున్నప్పుడు మోదీ గారిని చూసి మోదీ గారి వైపు టిల్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటారు కదా. ఎందుకు? ఆయన వాక్ చాతుర్యం, ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి, అండ్ ఆఫ్ కోర్స్ ఇటువైపు రాహుల్ గాంధీ మాట్లాడేవన్నీ ఉంటాయి. ఇప్పుడు నార్త్ లో బీజేపీ ఇంత పెనెట్రేట్ ఎలా అయింది? మోదీ గారు వాక్ చాతుర్యంతో. ఇక్కడ లాంగ్వేజ్ గ్యాప్ వచ్చింది. ఆ లాంగ్వేజ్ గ్యాప్ ని ఇక్కడ ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీ వాళ్ళకి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిజానికి నార్త్ పార్టీనే, కానీ మీరు చూసినట్టయితే నరేటివ్ ఎలా ఉంటుంది? బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, కానీ కాంగ్రెస్ కాదు. ఎలా? కాంగ్రెస్ ఎందుకు కాదు? నిజానికి మీరు చూసుకున్నట్టయితే బీజేపీది ఇక్కడ ఒక్క సీటే వచ్చినప్పుడు అందరూ అయిపోయింది 18లో అని అన్నారు. 19లో ఎంపీలు ఎంతమంది వచ్చారు? ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అవి కష్టం అని అనుకుంటే 8 మంది ఎంపీలు గెలిచారు. ఎలా గెలిచారో దాంట్లో మోదీ గారి ఫ్యాక్టర్ ఉంది, కానీ మోదీ గారి ఫ్యాక్టర్ అనేది ఒక అంశం వరకే పనిచేస్తుంది. దాని తర్వాత స్థానిక రాష్ట్రాల వారికి అది చేంజ్ అవుతూనే ఉంటది, అది జిల్లాల వారికి కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది, నియోజకవర్గాల వారికి కూడా చేంజ్. స్థానిక అంశాలని ఎత్తి చూపించడం, అవన్నీ చెప్పడం. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ అంశాలను కూడా లోకలైజ్ చేసేస్తారు. బీజేపీ వాళ్ళ ఏం చేశారు చెప్పండి? తెలంగాణ బీజేపీ నుంచి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఒక నేషనల్ అంశాన్ని లోకలైజ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, బెంగాల్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళన్నీ ఇలా చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నవి బీజేపీ ఏది చేసింది చెప్పండి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? రాష్ట్రంలో అనేక అంశాలు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మిగతా పార్టీలు అన్ని ప్రెస్ మీట్లు పెడతాయి, మాట్లాడతాయి. రోజుకి ఒక 4 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. బీజేపీ ఎందుకు అన్ని ప్రెస్ మీట్లు అసలు? వాళ్ళకి ఐ డోంట్ నో. బీజేపీ చెప్తున్నాను కదా, నాకు సిజేపీ విషయం తర్వాత నుంచి
బీజేపీ చెప్పాలంటే ఒక పజిల్ కింద ఉంది. అంటే మీకు ఎట్లా ఉంటే మరి ఎన్నుకున్న ప్రజలకి ఎట్లా ఉంటది? ఈ సిజేపీ అంశం, బాంకీపూర్ ఈ ప్రభావంతో ప్రజల మైండ్ సెట్ మారిందని నేను అనుకోవట్లేదు. నేను ప్రజలది మాట్లాడట్లే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఇక్కడ ఉన్న ఈ నేతల మొహాలు చూసి ఓటు అయ్యారండి. వీళ్ళు 100% మోడీ గారిని చూసే వేస్తారు. మోదీ గారు మంచి చేయగలన్న నమ్మకంతోనే వేస్తారు. అది వరమో శపమో నాకు అర్థం కావట్లేదు అంటున్నా. బంకీపూర్ లో ఓడిన ఈ ఎన్నికల ఫలితం అంత ఇంటర్నల్ రైవలరీ వల్ల అయింది. అండ్ దీని ఫలితం ఒకవేళ బీహార్ నెక్స్ట్ ఎలక్షన్ లో పడుతుందని కూడా మనం మిస్టేక్ అది. ఎందుకంటే ఆ స్థానిక అంశము నేషనల్ అంశం వచ్చేసరికి వేరేగా ఉంటుంది, అంటే రాష్ట్రంలో. అలాగే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితం వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ మీద పడుతుంది మనం అనుకోకూడదు. ఉత్తరప్రదేశ్ లో డైనమిక్స్ వేరు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. సో ఏ ఎలక్షన్ అంశం ఆ ఎలక్షన్ కే ఉంటుంది. ఈ ఎలక్షన్ ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్, మీరు ప్రెస్ మీట్లు జనాల్లోకి వెళ్ళడం ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా నేను ఏదైతే చెప్పానో, ఎక్కడ మనం విఫలమవుతున్నాము అనేది బీజేపీ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈ ఎన్నికలు సిజేపీ అంశం ఒక ఉదాహరణ. 2024లో 240 సీట్స్ వచ్చిన తర్వాత ఎలా అయితే వాళ్ళని వాళ్ళు కోర్స్ కరెక్ట్ చేసుకుని స్టేట్స్ గెలుస్తూ వెళ్తున్నారో, అలాగే బంకీపూర్ ఓటమి తర్వాత కూడా కోర్స్ కరెక్షన్ చేసుకుంటే, ఇన్ఫాక్ట్ వీళ్ళు కోర్స్ కరెక్షన్ చేసుకోగలరు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అమిత్ షా గారు టేక్ ఓవర్ చేసేస్తారు. సో మొత్తం ఆయన ఆధీనంలో నడుస్తుంది, సోషల్ మీడియాలో అంతా ఆయన దాంట్లో ఉంటుంది. సమస్య ఏంటంటే ఆ ఎన్నికలది అమిత్ షా గారు టేక్ ఓవర్ చేసే ముందర వరకు ఏదైతే బీజేపీ పనిచేస్తుందో, ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ ఏదైతే పనిచేస్తుందో అక్కడ మిస్టేక్ వస్తుంది, అక్కడ సమస్య ఉంటుంది. అక్కడ ఏం పని చేస్తున్నారో తెలియదు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీ పనిచేస్తుంది, ఎన్నికల తర్వాత పని చేయము, మోదీ గారు అమిత్ షా గారే చూడాలంటే అవ్వదు కదా. వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అన్నప్పుడు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం ఇస్తే వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొంటారు. సో ఈ ఇంట్రోస్పెక్షన్ అనేది బీజేపీలో చాలా ఇంపార్టెంట్. ఇది సిజేపీ అండ్ బంకీపూర్ అనేది వాళ్ళకి అదొక ఐ ఓపెనర్ గా అవుతుందని నేను అనుకుంటున్నా.